ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనువడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వెళ్తున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఎంపీ ఎన్నికల బిజీ నుంచి కాస్త ఫ్రీ కావడంతో తిరుమలకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోనున్నారు. మనువడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వెళ్తున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఎంపీ ఎన్నికల బిజీ నుంచి కాస్త ఫ్రీ కావడంతో తిరుమలకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు సాయంత్రం తిరుమల తిరుపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మనవడి తలనీలాలు సమర్పించేటందుకు తిరుమలకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా వెళ్తున్నారు. రేపు అక్కడ ఈ సాయంత్రం కార్యక్రమం అయిపోయి రేపు ఉదయాన్నే తలనీలాలు సమర్పించిన అనంతరం కూడా రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఎన్నికల హడావిడి నుంచి కూడా కాస్త టైం దొరికింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. దాదాపు 48 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మొత్తం లీడర్షిప్ ని కూడా తన మీద తీసుకొని స్టార్ క్యాంపెయినర్ గా పలు రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారం చేశారు. సో ఎన్నికల హడావిడి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఆయన ముఖ్యమంత్రిగా రెండోసారి విజిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎన్నికలకు సందర్భంగా కూడా ముందు అక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలకి సపోర్టివ్ గా కూడా అక్కడికి వెళ్లి క్యాంపెయినింగ్ చేశారు. అనంతరం ఇది టైం వెళ్తున్నారు. ఈసారి పిలిగ్రిమేజ్ టూర్ కుటుంబ సమేతంగా కూడా దైవ దర్శనానికి వెళ్తున్నారు. అనంతరం అక్కడ అక్కడ రిచువల్స్ అన్ని కూడా అయిపోయాక రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలక్షన్లలో కూడా మ్యారథాన్ గా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ప్రచారంలో నిలిచారు. సో ఇప్పుడు తాత్కాలికంగా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీతోని బ్రేక్, అలాగే రిచువల్స్ కూడా పర్ఫామ్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు మనం. సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.